Sarkis. Second. Happy Doctor Day, sir. Happy Doctor. Happy Doctor. Happy Doctor Day, sir. Thank you. ఈరోజు డాక్టర్స్ ఓన్లీ 2 people, 3 ఓన్లీ 3 మీ ముగ్గురు డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారా? ఓకే, ఆల్ ద బెస్ట్. And rest of us? మీరందరూ మిగతా అదర్ Scientist. సైంటిస్ట్. You also want to become scientist? Air Force. You also want to become scientist. Which scientist you want to become? ISRO. ISRO. Oh, very good. You? Civil engineer. Okay. Civil engineer. Ante you want to construct buildings. Which doctor you want to become? Heart. Okay. You? College? Policeman. Policeman. Okay. You? Sir, I want చెప్పండి. to be a cinema actor. Cinema actor. Okay. Very good. What is your name? Either Sri Sai. This is Sri Sai. Okay. All the best. All the best to all of you for your bright career. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మనకి స్కూల్ కిడ్స్ అందరూ వచ్చి విష్ చేశారు, డాక్టర్స్ డే విషెస్. సో ప్లస్ మనకి ఇన్ జనరల్ మనకి అవేర్నెస్ పెరగడానికి కూడా మనకి వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటాం డాక్టర్స్ డే రోజున. సో హెల్త్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి అనేది మనం రెగ్యులర్ బేసిస్లో మన పేషెంట్స్తో కాకుండా మిగతా డిజిటల్ ప్లాట్ఫామే కాకుండా ఇంకా టీవీ ప్లాట్ఫామ్స్లో కూడా మన అవేర్నెస్ టాక్స్ అనేది రెగ్యులర్గా ఇస్తున్నాం. ఈరోజు కాలంలో ప్రివెన్షన్ అనేది చాలా ఈజీ, ట్రీట్మెంట్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకుంది, ప్లస్ కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. నమస్తే. డాక్టర్ నాగార్జున, గొట్టిపాటి, శ్రేష్ఠ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. మన హాస్పిటల్లో 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, హార్ట్కి సంబంధించి కానీ, బ్రెయిన్కి సంబంధించి కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే క్రిటికల్ కేసెస్ ఏదన్నా కూడా 24/7 అందుబాటులో ఉంటాయి. ఏ క్షణమైనా ఏ టైం అయినా మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి. మన రాత్రి 2ంటికి వచ్చినా 4ంటికి వచ్చినా ఎమర్జెన్సీ తలుపులు తెరిసే ఉంటాయి. ఎనీ టైం మనకి ఇన్ హౌస్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. సో ఏ ప్రాబ్లంతో వచ్చినా మనం ఇక్కడ హ్యాండిల్ చేయగలిగిన స్టాఫ్, మనకి సీనియారిటీ అందరూ అవైలబుల్గా ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్, వర్షాకాలం. సో మనకి ఎక్కువ సీజనల్గా ఫ్లూస్ కానీ, ఇప్పుడు వామిటింగ్స్ కానీ, డయేరియాస్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే బయట ఫుడ్ కానీ, కొంచెం అన్హైజీనిక్గా తీసుకునే ఆహారం కానీ, మెయిన్ డయేరియాస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్ ఇవన్నీ తరచుగా చూస్తుంటాం. వర్షాకాలంలో మరీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మన ఇబ్బందులు బారిన పాడకుండా ఉంటాం. ఫ్లూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, సీజనల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది తప్పకుండా మీరు ఒక 60 సంవత్సరాల పైన ఉంటే, లేదా షుగరు, బీపీ, ఈ హెల్త్ కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మన వ్యాక్సిన్ కానీ తీసుకుంటే మనకి జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి అసలు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు మనం కానీ తీసుకుంటే ఈ వర్షాకాలం అనేది మనకి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. నమస్తే. Hi.